ప్రైజ్ లార్డ్ బ్రదర్ అండ్ సిస్టర్స్. ఈరోజు నీతి వాక్యము. ఇద్దరు స్నేహితులు వేటకు వెళ్తూ ఉంటారు. ఒకరోజు వారు వేటకు వెళ్ళే రోజు ఆదివారం వచ్చిందని వారిద్దరూ ఒప్పందం చేసుకుని ఒకరు వేటకి వెళ్దాం, ఇంకొకరు ఆదివారం చర్చికి వెళ్దాం అనేసి వారు ఒప్పందంగా అనుకుని అదే విధంగా ఒకరు వేటకు వెళ్తారు, ఒకరు చర్చికి వెళ్తారు. వేటకి వెళ్ళిన వ్యక్తికి ఏ చేపలు పడక ఖాళీగా ఉన్నప్పుడు నేను తప్పని చేశాను, మందిరానికి వెళ్ళాల్సింది, వేటకు వచ్చి చాలా తప్పని చేశాను, పోనీలే నా స్నేహితుడైనా సరే మందిరానికి వెళ్ళి దేవుని దీవెనలు పొందుకుంటున్నాడని తను ఎంతగానో బాధపడతాడు. అదేవిధంగా మందిరంలో ఉన్న వ్యక్తి దేవుడి వాక్యాన్ని నిర్లక్ష్యం చేసి తను వేటకి వెళ్ళాడు కదా, ఈసారికి ఇన్ని చేపలు పడి ఉంటాయి, ఇంత అలాగా లాభం వస్తుంది అనేసి తన మందిరంలో ఉండి కూడా ఆ వేట గురించి ఆలోచనలు చేస్తూ ఉంటాడు. అదేవిధంగా దేవుడి వాక్యం చెప్తుంది, ప్రసంగి 5:1 నీవు దేవుని మందిరంలోకి పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొను. బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించడం కంటే సమీపించి ఆలకించడం శ్రేష్టమని దేవుడి వాక్యం చెప్తుంది. కాబట్టి ఆ స్నేహితులు చేసినట్టుగా దేవుడి మందిరంలో ఉండి బుద్ధిహీనులు అర్పించినట్లు బలిగా ఆయన మందిరంలో ఉండి కూడా దేవుడి వాక్యాన్ని వినకుండా అశ్రద్ధ చేశాడు. ఈ రోజుల్లో చూసుకుంటే చాలామంది మందిరంలో ఉంటున్నారు కానీ బయట ఆలోచనల గురించే మందిరంలో ఆలోచిస్తున్నారు. అలా కాకుండా దేవుడి మందిరంలో దేవుడి వాక్యాన్ని వింటూ దేవుళ్ళో ఇంకనూ బలం పొందుకోవాలని కోరుకుంటూ ఈ చిన్న వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్.